హాయ్ అండి. తుని పీవీఆర్ శ్రీ వెంకటరమణ జ్యువెలరీ నుండి బంగారం మనకు లాభమా? దేశానికి నష్టమా? ఒక బంగారు వ్యాపారస్తుడిగా ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ టాపిక్ మీ ముందు ఉంచుతున్నాను. నిజానికి బంగారం అనేది మన దేశంలో ఉత్పత్తి కాదు. మన దేశంలో బంగారు గనులు కూడా లేవు. బంగారం కావాలంటే మనం ఇతర దేశాల మీద ఆధారపడాలి. వ్యాపారస్తుడిగా మేము చాలా గర్వంగా, ఆనందంగా ఫీల్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మేము ఒక వస్తువుని కస్టమర్లకి అమ్మిన తర్వాత వాళ్ళు ధరించినప్పుడు చాలా ఆనందం ఫీల్ అవుతారు. అదే బంగారం అవసరమైనప్పుడు వాళ్ళకి ఆధారంగా నిలుస్తుంది. అత్యవసరమైనప్పుడు సొమ్ముగా మారుతుంది. కేవలం బంగారంలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అలానే ఎవరికైనా మనం బంగారం అమ్మిన తర్వాత కస్టమర్ల షాప్కి వచ్చి ఈ చేతితో ఆ రోజు బంగారం ఇచ్చారు బాబు, అది మాకు బాగా ఉపయోగపడిందని, అది మాకు మంచి జరిగిందని ఇలా రకరకాలుగా చెప్తున్నప్పుడు బంగారం వ్యాపారస్తుగా మేము చాలా గర్వపడుతూ ఉంటాం. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఈ రోజు ఇదే బంగారం వల్ల మన భారతదేశానికి చెడు జరుగుతుంది. ఇది సామాన్యులకి సర్వసాధారణంగా అర్థం కాని విషయం. నిజానికి మనం బంగారం కొనాలంటే మనం ఇతర దేశాలకు వెళ్ళి కొంటాం కాబట్టి వాళ్ళ దేశాల్లో మన రూపాయి చెల్లదు. మన డబ్బులు మారవు అక్కడ. మనం ఏం చేయాలంటే మన డబ్బుతో డాలర్లను కొనుక్కొని ఆ డాలర్లతో బంగారాన్ని కొనాలి. గడిచిన 2 నెలల క్రితం ఒక డాలర్ విలువ 90 రూపాయలు ఉండేది. ఇప్పుడు అదే డాలర్ 96 రూపాయలు అయింది. 90 రూపాయలు పెట్టి కొని ఒక డాలర్ విలువ 96 రూపాయలు అయిపోయింది. అంటే డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది, మన రూపాయికి డిమాండ్ తగ్గుతుంది. ఇంకా మీకు వివరించి చెప్పాలంటే మన ఊర్లో ధాన్యం పండినప్పుడు బయట ఊరు వాడు మన ఊరు వచ్చి మనకు డబ్బులు ఇచ్చి మన ధాన్యం కొంటాడు. అదే మనం బయట ఊరు వెళ్ళి ధాన్యం కొనాలనుకుంటే మన డబ్బు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ధాన్యం తీసుకోవాలి. అంటే బంగారం విషయంలో ఇదే జరుగుతుంది. దీనివల్ల అత్యధిక శాతం డబ్బు మన దేశం నుంచి పైకి వెళ్ళిపోతుంది. గతంలో అయితే బంగారం అనేది రైతులు, మిడిల్ క్లాస్ వాళ్ళు దీన్ని కొంటా ఉండేవారు. భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని, అలాగే అవసరానికి ఆదుకుంటుందని. కానీ బంగారం ధర పెరుగుతూ ఉండడం వల్ల బాగా డబ్బున్న వాళ్ళు బంగారం వెండిని ముద్దల రూపంలో కానీ ఇంట్లో ఎక్కడో మూలన దాచిపెడుతున్నారు. నిజానికి బంగారం కానీ డబ్బు కానీ చలామణిలో ఉంటేనే ఇది ప్రజలకైనా దేశానికైనా లాభదాయకం. ఆ బంగారం అలా మూలన ఉండిపోతూ ఉండడం వల్ల కొత్త బంగారం మళ్ళీ కొనుక్కోవడానికి మనం విదేశాల నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలిగజేస్తుంది. ముద్ద రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే కొంత గవర్నమెంట్ వారు ఎంతో శాతం వడ్డీ ఇచ్చి ఆ బంగారాన్ని మార్కెట్ లోకి చలామణిలోకి తీసుకొస్తున్నారు. ఈ విషయం పట్ల ప్రజలకి సరైన అవగాహన లేదు. ప్రభుత్వాలు దాని మీద ఎక్కువ దృష్టి కూడా పెట్టలేదని నేను అనుకుంటున్నాను. దీని మీద ప్రజలందరూ ఆలోచన చేసి మూలన పడిన ఉన్న బంగారాన్ని చలామణిలోకి తీసుకొస్తే దేశం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా మనం బయట నుంచే దిగుమతి ఇది కాబట్టి అన్నిటి వల్ల కూడా మన రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ వాల్యూ పెరుగుతుంది. దానివల్ల కొద్దిగా విఘాతం అయితే కలుగుతుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఆలోచిస్తారని మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ.